నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిజమే, ప్రేమ గురించి నాకేం తెలుసు? లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తరువాత తమకే తెలుసు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి చెప్పే ఈ డైలాగ్ గుర్తుందా? ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. అయితే ఈ జనరేషన్కి, అంటే జెడ్ జనరేషన్కి ప్రేమ గురించి ఎంత తెలుసో పక్కన పెడితే, ప్రేమకు ప్రతిరూపంగా చిరంజీవి చెప్పిన లైలా మజ్ను, పారు దేవదాసులకు కూడా తెలియని ఎన్నెన్నో వెరైటీ లవ్ రిలేషన్స్ గురించి మాత్రం చాలా బాగా తెలుసు. 2000 సంవత్సరంలో లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్ళని జెన్జీ కిడ్స్ అంటారు. సరిగ్గా టెక్నాలజీ విప్లవం మొదలైన తర్వాత పుట్టిన వీళ్ళంతా మోడర్న్ వరల్డ్ కి చాలా అట్రాక్ట్ అవుతుంటారు. టెక్నికల్ గా చాలా చురుగ్గా, ఫ్యాషనబుల్ గా ఉంటూ మోడర్న్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతుంటారు. సాధారణంగా ఒకప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా లాయల్ గా, ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేవాళ్ళు. అలాంటి రిలేషన్ నే అందరూ కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ లో అలా కాదు. రిలేషన్ పేరుతో ఒకరితో ఉంటూనే ఇంకొకరితో ట్రాక్ నడిపినా, ఒకేసారి ఇద్దరు ముగ్గురితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా, లేదా ఎలాంటి ప్రేమ లేకుండా జస్ట్ ఫిజికల్ ప్లెజర్ కోసం కలిసి గడిపినా అన్నింటికీ ఓకే. అంతేకాదు, ఈ తరహా రిలేషన్స్ కి ఈ జెన్జీ కిడ్స్ వన్ నైట్ స్టాండ్, హుక్అప్, సిచ్యువేషన్, పిప్ కటింగ్, ఫ్లింగ్, ఫ్లిక్కరింగ్, బెంచింగ్, కుషనింగ్, బ్రెడ్ కాఫింగ్, హోస్టింగ్ అని విచిత్రమైన పేర్లు కూడా పెట్టుకున్నారు. అంటే ఏమాత్రం సంబంధం, కనీసం పరిచయం కూడా లేని వారితో కేవలం ఫిజికల్ ప్లెజర్ కోసం ఒక రోజో లేక కొంతకాలమో ఒకరితో ఒకరు ఉండి తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళడం. ఇంకా వీటిలో ఇంకొన్ని వింతలు కూడా ఉన్నాయండోయ్. అవేంటంటే, ఒకరితో సీరియస్ రిలేషన్లో ఉన్నప్పటికీ ఇంకో బెటర్ ఆప్షన్ కోసం చూడటం. ఇంకా విచిత్రం ఏమిటంటే, కాలాలు మారినట్టు ఈ రిలేషన్స్ కూడా మారుతుంటాయి. ఉదాహరణకి చలికాలం వరకు, అంటే నవంబర్ నుంచి మార్చి వరకు ఫిజికల్ అవసరాల కోసం సీరియస్ రిలేషన్షిప్లో ఉండటాన్ని కఫింగ్ అంటారు. ఇలానే ఇంకొకటి కూడా, అలాగే అవసరాల కోసం పరిస్థితుల్ని బట్టి కూడా రిలేషన్షిప్లో ఉండేవారు చాలా మందే ఉన్నారు. దీనికి సిచ్యువేషన్షిప్ అని పేరొకటి. అయితే ఇది కరెక్టా కాదా అనే విషయం పక్కన పెడితే, దీనివల్ల సమాజంలో అవసరాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడటం తప్ప ఇష్టంతో, ప్రేమతో, అభిమానంతో తోడుగా నిలవడం అనే ఆలోచన నశించిపోతుందనేది కొంతమంది మానసిక నిపుణుల వాదన. ముఖ్యంగా ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు బతికినట్లు బలమైన ఎమోషన్స్ మసగబారిపోతున్నాయనేది వాళ్ళ ఆందోళన. అయితే అసలు రియల్ రిలేషన్ ఏంటి? రిలేషన్కి స్ట్రాంగ్ పిల్లర్ అయిన ప్రేమంటే ఏంటి? అసలు ప్రేమంటే ఏంటి? ఓ పెద్ద మహాకవి ఎవరో చెప్పకపోయినా, ప్రేమంటే త్యాగం, ప్రేమంటే అనురాగం, ప్రేమంటే ఒకరినొకరు ఉండలేనంత బలమైన బంధం. మన అవసరాలు, ఆలోచనల కంటే ఎక్కువగా మనం ప్రేమించిన వాళ్ళ అవసరాలు, ఆలోచనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే ప్రేమంటే. అంటే మనల్ని మనం మర్చిపోయి వాళ్లే మనంగా జీవించడమే ప్రేమంటే. ప్రేమలో సర్దుబాట్లు, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఎలాంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా ఉండడం కావాలి. అయితే ఈ జనరేషన్లో అసలు ప్రేమ అనేదే లేదా అంటే ఉంది. ఖచ్చితంగా ఒకరంటే ఒకరు చచ్చేంతలా ప్రేమించుకునే పార్ట్నర్స్ కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ సంఖ్య రాను రాను లిమిటెడ్ అయిపోతుంది. ప్రేమలో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకరు లాయల్టీని బ్రేక్ చేస్తున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమను ప్రేమగా ప్రేమించండి, ప్రేమను అనుభవించండి, ఆ అనుభూతిని ఆనందించండి. అంతేకాని ప్రేమించిన వారిని ఆడుకొని వదిలేయకండి.